హాయ్ అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్, అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ అండ్ ఎండోస్కోపిక్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటోబిలియరీ సర్జన్ అట్ ఆయుష్ హాస్పిటల్ ఏలూరు. ఇవాళ మనం రెగ్యులర్గా చూసే ప్రాబ్లం గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి మాట్లాడుతున్నాం. గాల్ బ్లాడర్ అనేది ఒక చిన్న బెలూన్ లాంటి ఆర్గాన్. అది మన కుడివైపున ఉన్న లివర్ కింద భాగంలో ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్ అనేది బైల్ అనగా పిత్త రసాయనాలని స్టోర్ చేసుకుంటూ అండ్ మనం తీసుకునే ఆహారానికి అనుగుణంగా రసాయనాలతో మిక్స్ అయ్యి ఆ ఆహారాన్ని జీర్ణించుకోవడానికి తోడ్పడుతుంది. మన గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి చాలా కారణాలే ఉన్నా, బట్ వాటిల్లో అతి ముఖ్యమైనది బైల్ సాల్ట్స్ ఇంబ్యాలెన్స్, కొలెస్ట్రాల్ శరీరంలో ఎక్కువగా ఉండటం, ఎక్కువ కొవ్వు అండ్ తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటాం. అదేవిధంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు అవి చూపించే లక్షణాలు కడుపులో నొప్పి, కడుపులో మంట, ఆహారం తీసుకున్న తరువాత కడుపు ఉబ్బరంగా ఉండటం, వామిట్ వస్తున్నట్టు ఉండటం, కొంతమంది వామిట్ చేసుకోవటం, ఆహారం అరక్కపోవటం. గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా ఉండటానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువగా ఫైబర్ అండ్ తక్కువగా కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయటం. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత గాల్ బ్లాడర్ పనితీరు మారుతుంది. అవసరానికి అనుగుణంగా పిత్త రసాయనాన్ని అందించలేక గాల్ బ్లాడర్ లోపలే ఈ పిత్త రసాయనాలు నిల్వ ఉండటం ప్రారంభిస్తాయి. ఎక్కువగా పిత్త రసాయనాలు నిల్వ ఉండటం వలన వాటికి ఇన్ఫెక్షన్ సోకి గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అనగా ఎక్యూట్ కోలిసిస్టైటిస్ జరుగుతుంది. కొంతమందిలో ఈ రిపీటెడ్గా ఎక్యూట్ కోలిసిస్టైటిస్ అవ్వటం వల్ల గాల్ బ్లాడర్ పగిలే అవకాశం ఎక్కువగాను అండ్ కొంతమందిలో ఇది క్యాన్సర్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ మనకున్న అపోహలు సర్జరీ తర్వాత అరగకపోవటం, బాడీలో సమస్యలు రావటం, వామిటింగ్, గ్యాస్ట్రైటిస్ అన్న రకంగా వింటూ ఉంటాం. బట్ మనం చూసుకుంటే మన బాడీలో ఎక్లమటైజేషన్ అలవాటు పడటం అనే కాన్సెప్ట్ ద్వారా గాల్ బ్లాడర్ లేకుండానే ఆహారాన్ని జీర్ణించుకోవటం మన బాడీ అలవాటు చేసుకుంటుంది 3 నుంచి 4 వారాల లోపల.